మానవులకు ప్రస్తుత మూడవ జత దంతాలు లేవు. కానీ జపాన్లోని శాస్త్రవేత్తలు నిద్రాణమైన దంత మొగ్గలను సక్రియం చేయడానికి ఒక ఔషధాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇది దంత అభివృద్ధిని అణిచివేస్తున్న USAG1 జన్యువును నిరోధించడం ద్వారా ప్రజల కొత్త సహజ దంత సమూహాన్ని పెంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. విజయవంతమైన జంతు ప్రయోగాల ఆధారంగా రూపొందించిన ఈ చికిత్స ప్రస్తుతం మానవ క్లినికల్ ట్రయల్స్లో ఉంది మరియు 2030 నాటికి అందుబాటులోకి రావచ్చు. దంతాలు కోల్పోయిన వారికి దంతాలు మరియు ఇంప్లాంట్లు ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. ఈ ఔషధం USAG1 జన్యువులపై దృష్టి పెడుతుంది. ఇది కొత్త దంతాల అభివృద్ధిని నిరోధించే ప్రోటీన్ను ఉత్పత్తి చేస్తుంది. ప్రోటీన్ను నిరోధించడం తటస్థీకరించే యాంటీబాడీని ఉపయోగించడం ద్వారా ఔషధం ఈ ప్రోటీన్ను అడ్డుకుంటుంది. ముఖ్యంగా నిద్రాణమైన దంత మొగ్గలను మేల్కొలుపుతుంది. USAG1 ప్రోటీన్ నిరోధించబడిన తర్వాత దంత మొగ్గలు కొత్త క్రియాత్మక దంతాలుగా పెరగడానికి ప్రేరేపించబడతాయి. చికిత్స తర్వాత కొత్త దంతాలు పెరిగిన ఎలుకలు మరియు ప్యారెట్లు ఈ చికిత్స విజయవంతంగా పరీక్షించబడింది. 2025లో మానవ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. 2030 నాటికి ఈ ఔషధం ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఔషధం విజయవంతమైతే ప్రజలు తమ దంతాలను తిరిగి పెంచుకోవడానికి జీవన